సో పిల్లల విషయానికి వచ్చేసరికి మనకి ఈ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు అంటే ఒకళ్ళకి వచ్చే లక్షణాలన్నీ ఇంకొకరికి రావడానికి లేదు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఓన్ ఐడెంటిటీ, సెపరేట్ ఎంటిటీ. ఓకే, దే హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ. సో ఒకటే పేరెంట్స్ నుంచి వచ్చిన మనకి మిక్చర్ ఆఫ్ జీన్స్ వస్తాయి. అన్నీ ఒకటే జిరాక్స్ లాగా రావు కదా, మిక్చర్ ఆఫ్ జీన్స్ వస్తాయి రెండు వైపుల నుంచి. కొంతమందికి కొన్ని రకాలైన జీన్స్ వెళ్తాయి, ఇంకొంతమంది పిల్లలకి ఇంకొన్ని రకాలైన జీన్స్ వెళ్తాయి. ఇందులో కొంతమంది ఎక్కువ సెన్సిటివ్ ఉండొచ్చు, కొంతమంది తక్కువ సెన్సిటివ్ ఉండొచ్చు. అంతే, దీనికి పెద్ద రీజనింగ్ ఏం లేదు. కానీ సమ్మర్ సీజన్లో వచ్చేసరికి మనకి కామన్గా ప్రాబ్లమ్స్, ఫస్ట్ థింగ్ ఎయిర్ కండిషనర్స్, ఏసీ ఎక్స్పోజర్, కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవ్వద్దు, అంత మంచిది కాదు. రకరకాల శ్వాస వెళ్ళే మార్గాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్తో మొదలుకొని ఆస్తమా లాంటివి రావచ్చు. సో రూమ్ చల్లగా చేసుకొని వీలైనంత వరకు మనకి మంచిది, మన ఎన్విరాన్మెంట్కి మంచిది ఏసీలు వాడుకొని తగ్గించుకుంటే. రెండవది వింటర్, ఇండియాలో ఇప్పుడు వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గినట్టు. ఎందుకంటే మన వింటర్ టెంపరేచర్స్ రైజ్ అయినాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు ఏమన్నా. కానీ సమ్మర్లో ఈ చల్లటివి తినడం ఇంకా ఎక్కువ అలవాటు పడిపోయాం. సో ఫస్ట్ థింగ్ మెయిన్గా కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదా ఫ్రిడ్జ్ నుంచి తీసేవి ఏమైనా కానీ కావచ్చు. కూల్ డ్రింక్స్, ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అనేవి ఈ శ్వాస వెళ్ళే మార్గానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేదా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఈ లోకల్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో మన ఇన్ఫెక్షన్స్ ఈజీగా క్యాచప్ చేస్తాం, ఫస్ట్ థింగ్. దాంతోపాటు ఎలర్జిక్ కండిషన్స్, ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ ఇవి చాలా కామన్గా వస్తాయి. ఇది కాకుండా ఇప్పుడు మనకి తెలుస్తుందే, దాంట్లో వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ లేదా రకరకాల ప్రిజర్వేటివ్స్, మనం వాడే ప్రిజర్వేటివ్స్, ఎనీథింగ్ విచ్ ఈస్ ప్యాక్డ్ ఈస్ నాట్ గుడ్ అంటారు యాక్చువల్లీ ఇప్పట్లో. ఎందుకంటే వాళ్ళు వాడే ప్రిజర్వేటివ్స్ కానీ ఇవన్నీ చిన్నపిల్లల్లో వాళ్ళ పర్టికులర్ ఏజ్ నుంచే మనకి చాలా ప్రభావం. మనం చూస్తే కూడా ఇన్ఫ్యాక్ట్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది పక్కన పెట్టేసినా కూడా చిన్న పిల్లల నుంచే గ్రే హెయిర్ రావడం స్టార్ట్ చేస్తున్నాం మనము. ఇలా ఇవన్నీ మనం వాడుతున్న ఫుడ్ ఐటమ్స్ వీటన్నిటి వల్లనే. అందులో అట్లీస్ట్ మనం ఈ జంక్ ఫుడ్ కానీ ఈ ప్యాక్డ్ ఫుడ్ కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిదండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.